దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మార్చి 16వ తేదీ తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ పునీత హెర్బర్ట్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. జర్మనీ దేశంలో 970వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈ పునీతుడు చిన్నతనము నుండి గురువు కావాలన్నటువంటి పట్టుదలతో ఆ విధముగా గురువుగా అభిషేకించబడి 1021వ సంవత్సరం వరకు జీవించారు. ముఖ్యముగా వర్షాభావముతో బాధపడుతున్నటువంటి ప్రజలకు ఈ పునీతుని యొక్క వేడుదల ద్వారా ప్రార్థించినప్పుడు అతి విస్తారమైనటువంటి వర్షాలు కురిసినట్లు చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. అటువంటి గొప్ప పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీ దేశంలో వార్మ్స్ పట్టణంలో పునీత హెర్బర్ట్ గారు 970వ సంవత్సరంలో జన్మించారు. భక్తి విశ్వాసాలతో పెరిగారు. ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలనే జిజ్ఞాస కలవారు. లొర్రైన్ పట్టణంలో గోర్జే అను చోట మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఒక గురు మఠాశ్రమంలో ఉంచబడ్డారు. అక్కడే శ్రద్ధగా చదువుకున్నారు. అక్కడున్న బెనడిక్టు సభ గురువుల పవిత్ర జీవితానికి బాగా ఆకర్షితులయ్యారు. తాను కూడా సన్యాసిగా మారాలని భావించారు. ఇంతలో వెంటనే ఇంటికి తిరిగి రావాల్సిందిగా తండ్రి గట్టిగా కోరారు. అందువల్ల వార్మ్స్ పట్టణం చేరుకోవలసి వచ్చింది. అక్కడి మేత్రాసనంలో గురు అభ్యర్థిగా సేవలందిస్తూ పిమ్మట కాలక్రమంలో తాను కోరుకున్నట్లు గురువుగా అభిషిక్తులయ్యారు. ఆ రోజుల్లో 3వ ఒట్టో చక్రవర్తి రోమనగర సామ్రాజ్యం ఏలుతున్నాడు. ఆయన దృష్టి స్ఫురద్రూపి ఎంతో చాకచక్యం గల ఫాదర్ హెర్బర్ట్ గారిపై పడింది. వారిని సాదరంగా ఆహ్వానించి తన కొలువులో ప్రధాన సలహాదారు న్యాయాధిపతిగా నియమించుకున్నారు. 998వ సంవత్సరంలో ఈ గురువర్యులే కొలోన్వే పీఠానికి అధిపతిగా ప్రకటించబడ్డారు. అంత పెద్ద పదవికి తగనని వారు విన్నవించుకున్నారు. కానీ పెద్దల ఆజ్ఞ చొప్పున 998 డిసెంబర్ 24న సాయంత్రం వారు పునీత పేతురు కెథెడ్రల్ కొలొన్యోలో ఆర్చ్ బిషప్గా అభిషేకించబడి సవినయంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఒక రాజ్య ప్రథమ న్యాయాధిపతి సలహాదారుగా ఉన్నప్పటికీ తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా పాలించారు. తమ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు. క్రీస్తు శకం 1002లో 3వ ఒట్టో చక్రవర్తి జర్మనీ నుండి ఇటలీ సందర్శనార్థం వెళ్లుతూ ఆర్చ్ బిషప్ హెర్బర్ట్ గారిని కూడా వెంటబెట్టుకెళ్లారు. దురదృష్టవశాత్తు ఒట్టో చక్రవర్తి ఇటలీలోనే
పెటెర్నో పట్టణంలో అకస్మాత్తుగా చనిపోయారు. హెర్బర్ట్ గారు ఆయన మృతదేహాన్ని స్వదేశం తెచ్చి ఆషెన్ పట్టణంలో ఖననం చేశారు. బవేరియా యువరాజు హెన్రీ రెండవ చక్రవర్తి పేరుతో ఒట్టో స్థానంకు ఎన్నికయ్యారు. వారు హెర్బర్ట్ గారిని అపార్థం చేసుకున్నారు, ఎడముఖం పెడముఖం అయ్యారు. కానీ హెర్బర్ట్ గారు తమ పుణ్య జీవితంలోనూ ప్రజల ఒత్తిడిలో పునీతులైన హెన్రీ గారు, హెర్బర్ట్ గారు ఒకరినొకరు సమాధానపడ్డారు. అపోహలు తొలగిపోగా హెర్బర్ట్ ఆర్చ్ బిషప్ గారే రెండవ హెన్రీ చక్రవర్తి ఆస్థానంలో ముఖ్య సలహాదారు న్యాయాధిపతిగా కొనసాగారు. ఆ రోజుల్లో వారు రీన్ మండలములో డయడ్జ్ పట్టణంలో ఒక మఠాలయాన్ని, దేవాలయాన్ని కట్టించారు. వారు అన్ని వేళలా సమాధానకర్తగా ప్రజలలో పేరు తెచ్చుకున్నారు. వారు పేదలను, రోగులను వేరువేరు దినాల్లో సందర్శించి ఓదార్చేవారు. ఒక సంవత్సరం తీవ్ర వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి ప్రజలు దుర్భిక్షం ఎదుర్కోలేని పరిస్థితి ఎదురయ్యేది. పునీత హెర్బర్ట్ గారు వెంటనే ఒక పాప పశ్చాత్తాప ప్రదక్షిణ నిర్వహించారు. ప్రజలందరూ ఇందులో పాల్గొన్నారు. ఆ ఊరేగింపు పునీత సెవరిన్ దేవాలయం చేరుకుంది. అందరూ పునీత హెర్బర్ట్ గారి నేతృత్వంలో మోకరిల్లారు. వారితో పాటు అందరూ వర్షం కొరకు ఏకస్వరంతో దేవుణ్ణి ప్రార్థించారు. ఆ క్షణమే కారు మేఘాలు క్రుమ్మి కుండపోత వర్షం కురిసింది. పంట పొలాలన్నీ కలకలలాడాయి. ఈ అద్భుతానికి ప్రజలు ఆశ్చర్యపడి హెర్బర్ట్ గారిని వేణుల్లా పొగడారు. నేటికిని చాలా చోట్ల రైతులు తగు వర్షం కోసం పునీత హెర్బర్ట్ గారి మధ్యవర్తిత్వాన ప్రార్థించటం ఆనవాయితీగా వస్తుంది. పునీత హెర్బర్ట్ గారు నెయిస్ పట్టణ క్రైస్తవాలిని సందర్శింపపోయినప్పుడు వారికి తీవ్ర జ్వరం వచ్చింది. వారు భక్తి ప్రార్థనల మధ్య కడసారిగా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించారు. వారు తమ 81వ ఏట 1021 మార్చి 16న కొలోనే పట్టణంలో పరలోక ప్రాప్తి నొందారు. వారి భౌతిక కాయాన్ని గతంలో వారు కట్టించిన డయడ్జ్ పట్టణం మఠాలయంకు తరలింపబడి అక్కడే సమాధి చేయబడింది. 7వ గ్రెగొరీ పరిశుద్ధ పోపు గారు 1074లో వారికి పునీత పట్టా ప్రకటించారు. ఈ పుణ్యాత్ముని యొక్క మంచి విశ్వాస సుగుణాలు మనము కూడా పొందినట్లుగా ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. కరుణాస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు కథోలిక తిరుసభలో మేము కొనియాడుటకు, వారి యొక్క దివ్య జీవితాన్ని అనుసరించుటకు పునీత హెర్బర్ట్ గారిని పునీతునిగా ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతా వందనములను అర్పిస్తూ ఉన్నాము. గురువు కావాలన్నటువంటి ఆశను, తపనను ఈ పునీతిలో మీరు కలిగించి మీ యొక్క ఆశీర్వాదం వలన, కృప వలన ఒక గురువుగా మీరు ఎన్నుకొని అభిషేకించి ఉన్నారు. అదే విధముగా ముఖ్యముగా వర్షము లేని చోట ఈ పునీతుని యొక్క అద్భుతమైనటువంటి వేడుదల ద్వారా మీరు కుండపోతగా వర్షమును ప్రసాదించి ఉన్నారు. ప్రభువా, ఈ పునీతుని యొక్క వేడుదల ద్వారా ప్రత్యేక విధముగా రైతులందరినీ ఆశీర్వదించండి. సకాలములో మా పంటలకు కావలసినటువంటి వాతావరణమును, వర్షమును అనుగ్రహించి తద్వారా మా యొక్క జీవితాలకు మీరే అధిపతి అన్నటువంటి సత్యమును మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకునే విధముగా మమ్ములను ప్రేరేపించమని, దీవించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.